అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నా. మేమైతే బాగున్నాం. మేము ఈరోజు బయటికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకుని బయటికి వెళ్తున్నామండి. అది ఎక్కడికి అనుకుంటే అన్నీ చూసాం కానీ ఇంతవరకు 9/11 మ్యూజియం చూడలేదు. మ్యూజియం చూద్దామని మ్యూజియం టికెట్స్ తీసుకున్నాము. అందుకని కార్లో బయలుదేరి ఇక్కడ హోమ్ గుడ్స్ దగ్గర కార్ పార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి బస్సులో వెళ్తున్నాము. రెడ్ లైన్ ఉండే బస్సులకండి ఎక్స్ప్రెస్ బస్సు వస్తుంది. బస్సులోకి ఎక్కి కూర్చున్నాము. ఫ్రంట్ సీట్ మటుకు ఎప్పటికైనా హ్యాండిక్యాప్స్ కంటే 65+ వాళ్ళకి ఉంటాయి, ఇక్కడ రిజర్వ్ ఉంటాయి. కానీ కూర్చుంటుంటారు. వాళ్ళు వస్తే మటుకు ఎక్కడ ప్లేస్ లేకపోతే మనం ఇవ్వాల్సి ఉంటుంది. లేసి దూరంగా కనిపిస్తున్నది. ఇది బ్రిడ్జ్ మీదకి, వెరిజోనా బ్రిడ్జ్ మీదకి కనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు మన్హాటన్లోకి వచ్చేసామండి. వస్తూనే ఇక్కడే దిగాల్సి వస్తుంది. మేము ఎక్కువ దూరం కూడా ఉండదు. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ ఇక్కడికి వస్తూనే ఫస్ట్ చూసాము పోర్ట్ అథారిటీ వాళ్ళది ఇండిగో హోటల్ వచ్చింది. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా, ఇన్ని రోజులు చూస్తున్నాను కానీ ఎప్పుడు చూసి ఉండలేదు. అంతా దిగేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసామండి. ఇదేనండి 9/11 సైటు. మనకి అందరికి తెలిసే ఉంటుంది కదా. ఒకప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు వస్తుంటారు. టూరిస్ట్ మరి కంపల్సరీ విజిట్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ వాటర్ వెళ్తుంటే వాటర్ అన్నీ గుర్తుకి ఏంటంటే ఇవన్నీ అందరి కర్నీలని చనిపోయిన వాళ్ళ కోసం మీనింగ్గా పెట్టేశారు వీళ్ళు. ఇక్కడ పార్క్ ఉంటుంది. పార్క్లో మనం కూర్చునేందుకు స్పేస్ కూడా ఉంటుందండి. ఎక్కడ చూసినా చెట్టు కింద ఇట్లా మనం కూర్చునేందుకు కట్టి ఉంటారు. ఇక్కడ డొనేట్ చేసి మనము 9/11 మెమోరియల్ బ్యాండ్ తెచ్చుకోవచ్చు. మా పిల్లలు డొనేట్ చేసుకొని సరే ఒకటి తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళంతా వాళ్ళకి నచ్చినంత డొనేట్ చేస్తున్నారు. ఇక్కడికి నన్నారి తెచ్చుకొని నన్నారి తాగుతున్నాము. బాగా హాట్గా టెంపరేచర్స్ ఉన్నాయి కదా, అందుకని నన్నారి తెచ్చుకున్నాము. ఇక్కడ అమెరికాలో కూడా దొరుకుతుందండి. దాని రూట్ బీర్ అంటారు. మన ఇండియా టేస్ట్ రాదు. ఇది మన ఇండియా నుంచి వచ్చినది. ఇండియా టేస్ట్కి ఇక్కడ టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది ఇక్కడ 9/11 జరిగినప్పుడు కిందనే రైల్వే స్టేషన్ కూడా ఉంటుందండి. అది కూడా అంతా పాడైంది. వాళ్ళు కొత్తగా కట్టారు. అది చూసేందుకు గద్ద షేప్లో ఉంటుంది మనకి. ఇదే అండి కొత్తగా కట్టిన టవర్స్ పెద్దవి. ఇది అంతా రైల్వే స్టేషన్ ఉంటుంది. కింద షాపింగ్ ఉంటుంది. దీని లోపలికి వెళ్తే దీని లోపలికి వచ్చాము. చూసేందుకు వింగ్స్ మాదిరి ఒక గద్ద షేప్లో ఉంటుంది బయట నుంచి చూసేందుకు. ఇక్కడ అంతా మెట్రో ఉంటుందండి. దీని లోపల అంతా మెట్రో షాప్స్ మనకి చూస్తే ఓన్లీ షాపింగ్ ఏమనుకుంటే కానీ మెట్రో కూడా సప్లై చేసి ఉంటారు. మెట్రోకి వెళ్ళాల్సిన లైన్స్ ఇట్లా న్యూయార్క్ సైడు, న్యూజెర్సీ సైడు 2 మెట్రోస్ ఉంటాయి కదా. 2 స్టేట్లకు సంబంధించిన ట్రైన్స్ ఇక్కడికి వస్తాయి మనకి. ఇక్కడ రెస్ట్ రూమ్స్కి ఉంటాయండి. రెస్ట్ రూమ్ కానుక ఇక్కడ రెస్ట్ రూమ్స్కి వెళ్ళొచ్చు. ఇక ఇవి నైట్ 9 వరకు ఉంటాయండి. తర్వాత క్లోజ్ చేసేస్తారు అవి కూడా మొత్తము. అంతే లాస్ట్ ట్రైన్స్ని బట్టి ఉంటాయండి. లాస్ట్ ట్రైన్ మేబీ 9కో అందుకు ఉండొచ్చు. అందుకు అదే టైమింగ్స్ పెట్టింటారు. ఇదంతా చూసాక చాలా బాగుంటుంది. ఇక మా పిల్లలు కొంచెం బేగిల్స్ తెచ్చుకున్నారు. మార్నింగ్ న్యూయార్క్ బేగిల్స్ ఫేమస్ అండి. న్యూయార్క్ వచ్చిన బేగిల్స్ తినాల్సింది. ఇక్కడ ఎవరికైనా నచ్చుతుంది న్యూయార్క్ బేగిల్స్. బయట బేగిల్స్ తినేసి మేము 9/11 మ్యూజియము టైమే అయిందండి. ఆ టైంకి వెళ్తున్నాము. ఈ రెండు అక్కడ ఫస్ట్ ఎంటర్ అవుతూనే మనకు డార్క్గా ఉంటుంది. ఇక్కడంతా పెట్టేశారండి. ఏ టైంకి ఏ బిల్డింగ్ ఏ టవర్ని ఫస్ట్ కొట్టింది సెకండ్స్ నిమిషాలతో సహా రాశారు. అప్పుడు ఓల్డ్ టవర్స్ కూడా వాళ్ళు ఫొటోస్ పెట్టారు మనకి. మొత్తం మ్యాప్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏరియాస్ ఉన్నాయి. రెస్ట్రిక్షన్స్ ఏరియాస్లలో మనం వీడియోస్ అనేది తీయకూడదండి. మనకి 12 అపాయింట్మెంట్ ఉందనుకోండి, 11:30కి వచ్చేసి మేము లోపలికి వెళ్తామంటే అలో చేయరు.
12 అపాయింట్మెంట్ అయితే 12:30కి వచ్చిన లోపలికి పంపిస్తారు, కానీ అల్లీకి వచ్చినప్పుడు పంపిరండి. ఈ వాల్కి ఒక హిస్టరీ ఉంది కింద. ఇదేంటంటే ఈ వాల్కి అవతల హడ్సన్ రివర్ ఉంటుందండి. లక్కీగా 9/11 జరిగినప్పుడు ఆ వాల్ ఏం డ్యామేజ్ కాలేదు, లేకపోతే హడ్సన్ రివర్ నుంచి వాటర్ మొత్తం వచ్చేది. ఇది అక్కడ మిగిలిపోయినవి ఏమేమి మిగిలిపోయాయి అప్పుడు కాలిపోంగ అనేటి మొత్తం ఇక్కడ మీరు చూడొచ్చు ఈ మ్యూజియంలో. నెక్స్ట్ మెయిన్ వచ్చి ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయని, ఈ స్టెప్స్ డ్యామేజ్ కాలేదు. వీళ్ళు తీసేటప్పుడు అంతా బిల్డింగు పడిపోయినప్పుడు ఈ డ్యామేజ్ అంటే ఈ స్టెప్స్ నుంచి దిగిన వాళ్ళందరూ అండి సేఫ్గా బయటకు వచ్చేసారు. ఈ స్టెప్స్ మెయిన్ అంట అన్ని ఫ్లోర్స్ నుంచి. ఇక్కడ ఒక లేడీ వర్క్ చేస్తుంది, 72 ఫ్లోర్లో ఉన్నిందంటాము. అక్కడ నుంచి ఈ స్టెప్స్ దిగి తను సేఫ్గా బయటకు వచ్చేసింది. ఇక్కడ వాళ్ళు అప్పుడు వేసిన పునాది అండి ఇదంతా, మెటల్ పునాది. ఎంత థిక్నెస్ వేస్తారో కూడా మనం చూడొచ్చు. అక్కడ చనిపోగా మిగిలిన వాళ్ళు అన్ని బ్యాడ్జెస్ కానీ ట్యాగ్స్ కానీ అవన్నీ ఇక్కడే పెట్టేశారు వీళ్ళు. ఇదంతా పునాది అండి, బాగా తిక్కుగా మెటల్తో మళ్ళీ కాంక్రీట్తో వేసిన పునాది. ఎంత తిక్కు పునాది ఉందంటే చూడండి ఎంత కింద నుంచి అండి అది వచ్చింది. దగ్గరలోనే ఉంది. ఏదో ఫైర్ వస్తుందని చెప్పి వెళ్ళాడంట. ఇతను ఓన్లీ 1 డే వర్క్ చేసేవాడంట. అది కూడా అదే రోజు పనిచేస్తున్నాడు. ఐ థింక్ వెన్స్డే అనుకుంటాను అది. అతను చనిపోయాడు, ఆ ట్రక్ కాలిపోయింది, అది మిగిలినదండి. ఇక్కడ క్యాఫ్టీరియా కూడా ఉంటుందండి పైన. క్యాఫ్టీరియా ఉంటుంది, చిన్న షాపింగ్ కూడా ఉంటుంది. మీకు 9/11 సంబంధించిన టీషర్ట్స్ కావాలన్నా కప్స్ కావాలన్నా మొత్తం ఉంటాయి. ఈ 2 మెటల్ మిగిలిపోయినటువంటి ఇదంతా చూసేసుకొని మ్యూజియం బయట కొంచెంసేపు కూర్చొని మళ్ళీ మేము తిరిగి ఇంటికి వెళ్తున్నాం. మీకు ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భాగ్య తెలుగు ESOL.